అందశ్రీ గారు ఆయనకు విద్య లేదు. అందశ్రీ అనేటువంటి అందశ్రీ కొన్ని కోట్ల మందికి సమాజానికి ఆయన విద్య నేర్పిండు. అన్ని రకాలైనటువంటి అంటే ఎన్ని పిహెచ్డీలు ఏది ఉన్నా కూడా ఆయనకి ఏం లేకున్నా కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డి రావడానికి ఒక ప్రధాన పాత్ర పోషించిన నేను ఆ కుటుంబంతో చాలా దగ్గర సంబంధం ఉంది. నేను ముఖ్యంగా చాలామంది మనోవేదన చెందారు. తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి వాళ్ళు మనోవేదనకు చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ చివరికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఆయనను గుర్తించి ఆయన పాటను గుర్తించి జాతీయ రాష్ట్ర గీతంగా పెట్టినందుకు నిజంగా కూడా ఆనందంగా ఉంది. చిరస్థాయిగా ఉండేటువంటిది. అయితే ఆయన గొంతు కొన్నిసార్లు మాట్లాడేవాళ్ళు. అంటే ఎంత కరుడు కట్టినటువంటి వ్యక్తి అంటే ఏదైనా అన్యాయం జరిగిందంటే దాన్ని ఏదో కక్ష తీర్చుకోవాలని కాదు, ఆ జరిగినటువంటి అన్యాయాన్ని ఎలా తీర్చాలనేటువంటి తపన కలిగి అనేక మందికి కొమ్మ చెక్కితే బొమ్మరాని కొన్ని పాటలు అయితే అవి అసలు నేను ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కోట్ల మంది లక్షల మంది విద్యార్థులకు ఆయన పాడినటువంటి పాట నేర్చుకున్న వాళ్ళు ఇప్పటికి కూడా తపన చెంది చాలామంది ఫోన్ చేసి ఏడుస్తూ ఉన్నారు ఆయన విన్నటువంటి వాళ్ళు. కనుక ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయాం. సమాజం బాధపడవలసిన విషయమే. ఏదేమైనా వారి ఆత్మకు శాంతి చేకూర్చాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆయన చేసి తెలంగాణ రావడంలో ఆయన ఒక ప్రధాన పాత్ర పోషించినటువంటి ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని మనవి చేస్తా ఉన్నాను.